హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి తిరిగి స్వాగతం. సో ఈరోజు నమస్తే తెలంగాణ వార్తా పత్రికలో ప్రధాన అంశాలు తీసుకుంటే నిన్న కేటీఆర్ ఒక సమావేశం పెట్టారు మంచిర్యాలలో. ఆదివారం మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, కోనేరు కోనప్ప తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొన్ని ఘాటు వ్యాఖ్యలు, కొన్ని మంచి మాటలు కూడా కేటీఆర్ చెప్పినట్టు నిన్న ఇక్కడ రాశారు. సో సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ అంట కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ కొత్త స్కీమ్ దోచుకో దాచుకో అనే మెయిన్ హెడ్లైన్ తో నమస్తే తెలంగాణ ప్రింట్ చేసింది. దోచుకో దాచుకో, కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్, సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ. కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు సకుటుంబ సపరివార సమేతంగా దోపిడీ చేస్తున్నారు అని కేటీఆర్ చెప్పారు. మళ్ళీ రేవంత్ రెడ్డికి నేర్పించింది సకుటుంబ సపరివార సమేతంగా నేర్పించింది బీఆర్ఎస్ కాదా? ఇప్పుడు బీఆర్ఎస్ అనబోయే అప్పుడు టీఆర్ఎస్ కాదా? సకుటుంబ సపరివార సమేతంగా అప్పుడు టీఆర్ఎస్ దోచుకోలేదా అని నేను కూడా ప్రశ్నిస్తా. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేడు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణి, మేమిచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా? మెడికల్ బోర్డు పెట్టకపోతే సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం. కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు, ఒకరికొకరు రక్షణ. కాంగ్రెస్ మరియు బీజేపీ చీకటి దోస్తులంట, ఒకరికొకరు రక్షణ ఇస్తున్నారంట. 10 ఏళ్లు సస్యశ్యామలం, 2 ఏళ్లు సర్వనాశనం. కాంగ్రెస్ పాలనలో కట్టింది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ. కాంగ్రెస్ పాలనలో కట్టింది చాలా తక్కువ, కూలగొట్టింది మాత్రం ఎక్కువ అని చెప్పారంట. కేసీఆర్ పాలనే ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్తుర్రు. 2028లో ఆయననే మళ్ళీ సీఎం గా చూడాలి కేటీఆర్. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి మొత్తం దోచుకో దాచుకో అనే స్కీమ్ నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏది దొరుకుతుందో అది దోచుకోవడం, తీసుకుపోయి దాచుకోవడం తప్ప కాంగ్రెస్ పాలనలో వేరే ఏది నడవడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ దోపిడీ తెర తీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి ప్రతి కాంట్రాక్ట్ నడుస్తున్నదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంతో పాటు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ సన్నాహ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చారని, దాని ప్రకారం సింగరేణిలోని ఎవరన్నా టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావాల్సి ఉంటుందని చెప్పారు. అలా సైట్ విజిట్ కు వచ్చిన వారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ముఖ్యమంత్రి బావమర్దినని టెండర్ వేయొద్దని బెదిరిస్తారని ఆరోపించారు. ఆయన మాట వినకపోతే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వరని పేర్కొన్నారు. సృజన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి బావమర్ది ఇవాళ సైట్ విజిట్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడరని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి బోధ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు లేకి మాటలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. ఎంత పెద్ద కండలు తిరిగిన పహల్వాన్ 3 నెలల్లో పిల్లలు పుట్టేయలేడు కదా, 9 నెలల పడుతుంది కదా, అటు లేకి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. సో మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక బోధ్ నియోజకవర్గంలో ఒక సభలో ప్రసంగించేటప్పుడు నేను కూడా విన్నాను. అది ఒక వీడియో వైరల్ అయింది. సో పిల్లలు ఎంత పెద్ద కండలు మోసిన పైల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టించలేడు కదా, 9 నెలలు వెయిట్ చేయాల్సిందే కదా అని అక్కడ ఒక కామెంట్ చేశారు. దానికి ప్రతి కామెంట్ గా కౌంటర్ గా కేటీఆర్ గారు కూడా ఈరోజు సమాధానం ఇచ్చారంటే, నిన్న 9 నెలల పడుతుంది కదా అంటూ లేకి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది మీరు కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. 3 నెలల్లో పిల్లలు పుట్టారన్న ముఖ్యమంత్రి 30 నెలలు అయినా పిల్లలు పుట్టకపోతే నీకు ఏ పేరు పెట్టాలి అని ఆయన్నే క్వశ్చన్ చేసుకున్నారు. సో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు పాపం ఆయనకి. ఆయన మాట్లాడింది ఆయనకి ప్రతి కౌంటర్ గా అదే
చాలా హేయంగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు సరే ఆ మాట ఎందుకు వచ్చిందో 3 నెలల్లో పిల్లలు పుట్టారు కదా అని మళ్ళీ 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మన 90 రోజులు కాదు 2.5 ఏళ్ళు అయింది. ఆ 2.5 ఏళ్లలో కూడా ఇప్పటివరకు మీరు 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టే. మళ్ళా ఆయన క్వశ్చన్ చూడండి, 3 నెలల్లో పిల్లలు పుట్టారన్న ముఖ్యమంత్రి 30 నెలలైనా పుట్టకపోతే ఆ మనిషిని ఏమంటారు అని క్వశ్చన్ చేస్తున్నారు. నిన్ను ఏమని పిలవాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంత లేకి ముఖ్యమంత్రి ఇంత పెద్ద మొత్తంలో దోచుకుంటున్న ముఖ్యమంత్రి భారతదేశంలో లేరని వ్యాఖ్యానించారు. భారతదేశం మొత్తంలో రేవంత్ రెడ్డి లాగా దోచుకుంటున్న మరో ముఖ్యమంత్రి ఎక్కడ లేడు అని కేటీఆర్ గారు నిన్న ఒక సమావేశంలో చెప్పారంట. మంచిర్యాల జిల్లాలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి లాగా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ లేరు అని కేటీఆర్ గారు చెప్పారు.